కాకులు ఇవి చాలా తెలివైనవి. వీటికి 7 ఏళ్ల పిల్లవాడుకుంటే తెలివితేటలుంటాయి. మీరు ఈ కథ వినే ఉంటారు. కొండ అడుగున ఉన్న నీళ్ల కోసం కాకి తనకున్న తెలివితో రాళ్లను వేసి నీళ్లను పైకి తెప్పించుకొని మరీ తాగుతుంది కదా. అలాంటి కాకుల్ని ఇండియాలో పెంచడం ఇల్లీగల్. దీనికి మెయిన్ రీజన్ ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇది అన్ని రకాల కాకులకి కాదు, షెడ్యూల్ 4 కి చెందిన వాటికి మాత్రమే. ఈ రూల్ షెడ్యూల్ 5 కి చెందిన కాకులకి వర్తించదు. అసలు ఈ షెడ్యూల్ 4, 5 అంటే ఏంటో తెలుసుకుందాం. ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 లో 5 షెడ్యూల్ ఉంటాయి. వీటిలో షెడ్యూల్ 1 ఇంకా షెడ్యూల్ 2 లో ఉండే జంతువుల్ని వేటాడడం ఇంకా పెంచడం అనేది ఇల్లీగల్. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 కిందకి లయన్, టైగర్ ఇంకా పీకాక్ వంటి జంతువులు వస్తాయి. షెడ్యూల్ 3 ఇంకా షెడ్యూల్ 4 కిందకి ఫ్లెమింగోస్ ఇంకా కొన్ని రకాల అడవి కాకులు, కింగ్ ఫిషర్ వంటి పక్షులు వస్తాయి. వీటిని హంట్ చేయడానికి మీకు లైసెన్స్ కావాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు అవసరం లేదు. కాకులు వాటికి గానీ వాటి పిల్లలకు గానీ హాని చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటాయి. అలా గుర్తుపెట్టుకుని వాళ్ళని గుంపుగా వచ్చి దాడి చేస్తాయి. కాకులు ఆమ్నివర్స్ అంటే ఇవి పళ్ళు, కూరగాయలు, విత్తనాలు, మాంసం ఇంకా కళేబరాలను కూడా తింటాయి. కాకులు మిగతా పక్షులతో కంపేర్ చేసినప్పుడు ఇవి ఎక్కువ కాలం జీవిస్తాయి. సాధారణంగా ఇవి 10 నుంచి 15 సంవత్సరాల వరకు జీవిస్తాయి. కొన్ని కాకులు అయితే 20 సంవత్సరాలు జీవించినట్లు కూడా రికార్డ్స్ లో ఉన్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.